హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి, ఇంకో చాలా బాగుందండి. కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే ఎండ్ వచ్చేసి లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ అయితే పిజ్జా చేస్తాను అనమాట. నేను ఎలా వస్తుంది ఏంటో చెప్పి నాకు కూడా ఫుల్ టెన్షన్ ఉందన్నమాట. సో వీడియో మీరు కూడా లాస్ట్లో చూసేయండి. నాకు అసలు పిజ్జా చేయడానికి ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. కాకపోతే ఏమైందంటే మనం బయటకి మ్యాంగోస్ అని చెప్పాను అనమాట. మా ఆయన ఏమన్నారంటే మ్యాంగో పులిహోర తింటానని చెప్పారనమాట, మామిడికాయ పులిహోర తింటానని చెప్పారనమాట. ఆయన కోసం చెప్పేసి మ్యాంగోస్ కోసం బయటకి అయితే వెళ్ళాను నేను. అదే టైంలో స్వీట్ కార్న్ కూడా కనబడింది అనమాట. ఇంకా దాంతో కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను, స్వీట్ కార్న్ కూడా తీసుకున్నమాట. వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే 50కి 3 అని చెప్పారనమాట. సరే అని చెప్పి తీసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకా 2 పిలిచి ఇచ్చారనమాట. 50కి 5 అనమాట, అంటే ఒక 10 రూపీస్ అనమాట. తీసుకున్నా కదా, ఇంకా మళ్ళీ రెండు రిటర్న్ ఇస్తే మళ్ళీ బాగోదేమని చెప్పేసి మొత్తం 5 తీసుకొస్తాను నేను ఇంటికి. నేను తీసుకొచ్చిన తర్వాత ఇంక మొదలైంది అనమాట. ఈ 5 ఏం చేస్తాను అబ్బా అని చెప్పి అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పేసి ఫోన్ ఉంది అని చెప్పేసి యూట్యూబ్ అని చూసాను మొత్తం. నేను స్వీట్ కార్న్స్ డిఫరెన్స్గా ఏమైనా ట్రై చేయని చూసాను అనమాట. ఇంకా అలా చూసినప్పుడు స్వీట్ కార్న్స్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. స్వీట్ కార్న్ వడ ఉంది, స్వీట్ కార్న్ పకోడీ ఉందన్నమాట. ఇంకా దాంతోపాటు ఇంకా చాలా డిఫరెన్స్గా ఉన్నాయన్నమాట. అలాగే ఇంక చూసినప్పుడైతే పిజ్జా కనిపించింది నాకు అసలు తెలియదు అనమాట. రెడీమేడ్ పిజ్జా బేస్ దొరుకుతుందని చెప్పేసి ఫస్ట్ టైం చూసాను ఆ రోజు నేను ఈ వీడియోలోని. చూసాను కదా, ఇంకా మనకి జెప్టో బ్లింకెట్ ఉంది అని చెప్పేసి ఓపెన్ చేసి చూసాను అనమాట. దాంట్లో కూడా ఉందన్నమాట. 2 వచ్చేసి 40 రూపీస్ అనమాట. మీడియం సైజ్, మరి బిగ్ సైజ్ కాదు, మీడియం సైజ్ అనమాట. సర్లేదు ఇంకా స్వీట్ కార్న్ పిజ్జా చేద్దామని చెప్పి స్వీట్ కార్న్ పిజ్జా చేశాను అనమాట. నార్మల్గా అయితే పిజ్జాలోని స్వీట్ కార్న్ పిజ్జా నచ్చుతుంది అనమాట నాకు. ఇంకే పిజ్జా నచ్చదు నాకు, అంతగా తిన్నాను ఎక్కువ నేను. ఇంకా దాంతోపాటు పిజ్జా సాస్ కావాలి కదా మనకి, సాస్ కావాలి, చీజ్ కావాలి, క్యాప్సికమ్ కూడా కావాలి కదా. మిగతా ఆనియన్, టమాటో అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో అని చెప్పేసి ఇంక 4 అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. ఈ 4 కలిసి నాకు 246 అయిందనమాట. అంటే 4 రూపీస్ ఒక 250 అయిందనమాట. నేను ఆర్డర్ పెట్టిన 9 మినిట్స్కి ఆర్డర్ అయితే వస్తుందన్నమాట. ఈ లోపు నేను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాను. బాబు కూడా పడుకున్నాడు అనమాట, పాప అయితే ఆడుతుందన్నమాట. ఇంక సర్లే ఇప్పుడే చేద్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ చేస్తాను అనమాట. పిజ్జా నేను చేస్తున్నాను కానీ చాలా టెన్షన్ అనమాట, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా అని చెప్పేసి. ముందు నేను ఏమనుకున్నానంటే నైట్ చేద్దాంలే పిజ్జా, ఎందుకంటే మా ఆయన కూడా వస్తారు కదా, సో ఆయన కూడా పెడదాం అనుకున్నాను అనమాట. తర్వాత ఏమనుకున్నానంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కానీ నేను కూడా అని చెప్పేసి ఫస్ట్ ఒకటి ట్రై చేస్తాను అనమాట. ఇది మంచిగా వస్తే మాత్రం మా ఆయనకి మళ్ళీ ఇంకోటి ఉంది కదా, సో చేసైతే ఇస్తానమాట. ఇది ఏమైందంటే పిజ్జా ఆర్డర్ వచ్చే టైంకి కొంచెం ఒక సైడ్ ఇరిగిపోయిందనమాట. ఇంకా రిటర్న్ పెడదాం అనుకున్నాను నేను, మళ్ళీ ఇంకెందుకని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట. అదైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. మా ఆయన వచ్చిన తర్వాత ఇది ఒకవేళ మంచిగా వస్తే మాత్రం అదైతే మా ఆయన చేసి ఇస్తాను అనమాట. నైట్ అయితే ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకొని కొంచెం 10 మినిట్స్ వరకు అలా సిమ్లో పెట్టుకుని వదిలేండి. దాని తర్వాత చిన్న బౌల్ అయితే దాంట్లో పెట్టింది సాల్ట్ దాంట్లోని. అండ్ ఇక్కడైతే మనం పిజ్జా అయితే రెడీ చేసుకోవాలన్నమాట. పిజ్జా సాస్ వేస్తాను, ఇక్కడ నేను చీజ్ వేసాను అనమాట, ఆనియన్స్ వేస్తాను, క్యాప్సికమ్ వేసాను, టమాటా వేసాను, దాంతోపాటు నా ఫేవరెట్ స్వీట్ కార్న్ కూడా వేసాను అనమాట. దీంట్లోనే మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి, ఆరిగానో కూడా వేసుకోవాలన్నమాట. కాకపోతే ఇప్పుడు అయితే వేయట్లేదు నేను. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ అయితే వేసాను అనమాట, ఎందుకంటే జస్వి తింది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే లాస్ట్ చేస్తాను అనమాట. చీజ్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. ఆరిగానో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే నేను ఆర్డర్ పెట్టలేదండి, ఇంట్లో అయితే ఆల్రెడీ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మా ఆయన పిజ్జా తీసుకొస్తారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తానంటే పడేయకుండా దాచిపెట్టి ఉంచానమాట, ఎప్పుడైనా పనికొస్తుందని చెప్పేసి. సో అదైతే ఇప్పుడు పనికొచ్చిందనమాట. ఇవైతే బయటవి కాదు, ఇంట్లో ఉన్నాయన్నమాట. నార్మల్గా అయితే నేను యూట్యూబ్ చూసాను అనమాట పిజ్జా ఎంతసేపు అవుతుందని చెప్పేసి. ఓవెన్లో అయితే 10 to 12 మినిట్స్ అని చెప్పిందనమాట. మనం నార్మల్గా చేసుకుంటే మూత పెట్టి చేసుకుంటే మాత్రం 12 to 15 మినిట్స్ ఉందన్నమాట. కాకపోతే అయినా అవ్వట్లేదు అనమాట. పెట్టి ½ అవర్ అయిపోయిందనమాట, అసలు అవ్వట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఏం చేశానంటే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసి ఇదైతే మళ్ళీ పెట్టి ఒక 3 మినిట్స్ ఆగానమాట. అప్పుడైతే మొత్తం అయిపోయింది, పిజ్జా బాగా కుక్ అయిందనమాట. ఇదే ముందు చేస్తుంటే బాగుండేది, కాకపోతే అలా అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా అలా వేసాను అనమాట. సాల్ట్ వేసాను నేను, అలా అయితే అవ్వలేదన్నమాట. సో ఇంకా స్వీట్ కార్న్తో డిఫరెంట్గా చేయాలని చెప్పేసా కదా, అది కూడా చేస్తాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్ చేస్తాను అనమాట, అది కూడా తప్పకుండా చూసేయండి. సో ఇలా నేను కొత్త రెసిపీస్ పెడుతూ ఉంటాను, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు మాత్రము. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా థ్యాంక్స్ అనమాట. నన్ను నమ్మినందుకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా థ్యాంక్స్ అనమాట. సో మన పిజ్జా అయితే కుక్ అయిపోయింది అనమాట, ఇప్పుడు తినేయాలన్నమాట. ఎప్పటి నుంచి ఇంకా చీజ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది అనమాట. ఇంకా తినేయడం స్టార్ట్ చేసేయాలి. ఇంకా మనం చెప్పే కదా చిల్లీ ఫ్లేక్స్ జస్వికి అయితే పెట్టినని చెప్పేసి, అందుకని చెప్పేసి 1 సైడ్ అయితే వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకో సైడ్ జస్వికి చేస్తాను అనమాట. తను తింటుంది, వచ్చిన తర్వాత తనైతే పడుకుందనమాట. నేను పిజ్జా స్టార్ట్ చేసే టైంకి ఏమో జస్వి అయితే ఆడుకుంటుంది, పిజ్జా అయిపోయడానికి పాపం జస్వి అయితే పడుకుందనమాట. ఇంక నేను తింటున్నాను శుభ్రం కూర్చొని. సో కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ వచ్చేసి వెళ్ళిపోండి. అండ్ ఇంకా ఇలాంటి వీటితో మళ్ళీ కలుద్దాం, వింటాం మరి. బాయ్.